నమస్తే పిల్లలు. నేను మీ స్నేహితురాలు. ఈరోజు మనం రవి అనే అల్లరి పిల్లవాడి కథ విందాం. రవికి ఆటలంటే చాలా ఇష్టం, రోజంతా ఆడుకుంటూనే ఉంటాడు. కానీ రాత్రి పడుకునే ముందు ఒక ముఖ్యమైన పని మర్చిపోతాడు. అదేంటో తెలుసా? పళ్ళు తోముకోవడం. రవికి పళ్ళు తోముకోవడం అంటే అస్సలు ఇష్టం లేదు. ఒకరోజు రాత్రి రవి పళ్ళు తోముకోకుండానే నిద్రపోయాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ కావిటి రాక్షసుడు రవి నోట్లోకి దూరి అతని పళ్లలో ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాడు. రవికి తీపి కలలు వచ్చాయి, కాని ఆ రాక్షసుడు రవి పళ్లను తినడం మొదలుపెట్టాడు. రవికి పంటి నొప్పి వచ్చింది. రవి ఏడుస్తూ తన స్నేహితుడు తెలివైన ఏనుగు రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు ఏనుగు రవికి పళ్ళు ఎలా తోముకోవాలో నేర్పించింది. ముందుగా బ్రష్ను తడిపి కొద్దిగా పేస్ట్ వేయాలి. తర్వాత పళ్ల లోపల, బయట, పైన అన్ని వైపులా నెమ్మదిగా తోమాలి. గుండ్రంగా పైకి కిందకి తోముతూ నాలుకను కూడా శుభ్రం చేసుకోవాలి. చివరిగా నోటిని శుభ్రంగా పుక్కిలించాలి. రవి రాజు ఏనుగు చెప్పినట్లు రోజూ 2 సార్లు పళ్ళు తోముకోవడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల్లోనే ఆ కావిటి రాక్షసుడు బలహీనపడి రవి నోటి నుండి పారిపోయాడు. రవి పళ్ళు మళ్లీ మెరిసిపోయాయి. చూశారా పిల్లలు, పళ్ళు తోముకోవడం ఎంత ముఖ్యమో? రోజూ ఉదయం, రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకుంటే మీ పళ్ళు ఎప్పుడూ ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటాయి. నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి.